తల తల్ల అందరికీ నమస్కారం. కనుమరుగైపోతున్న మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన గుళ్ళ యొక్క ప్రతిష్టత, దేవుళ్ళ యొక్క విశిష్టత మరియు భగవద్గీతలో పొందుపరిచినటువంటి సారాంశం రోజుకు వీలైనంత వరకు నేను యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా వీలైనంత వరకు కాన్సన్ట్రేట్ చేసి సాధ్యమైనంత వరకు అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలకు రోజుకు ఒక శ్లోకం, 2 శ్లోకాలు, దాని తాత్పర్యం కూడా ఇందులో రోజు ఒకటిగా ఎక్సెప్ట్ 5 డేస్ లేడీస్కి అర్థమవుతుంది కదా, ఆ 5 డేస్ మినహాయించి అన్ని రోజులు కూడా 1-2 శ్లోకాలు, అందులో తాత్పర్యం కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఎన్నో రీల్స్ స్క్రోల్ చేస్తుంటాం కదా, అందులో పనికొచ్చే స్క్రోల్స్ మీరు చదవకపోయినా నేర్చుకోకపోయినా అట్లీస్ట్ విన్నా కూడా మనసు తృప్తిగా ఉంటుంది, మన జన్మ ఫలితం అవుతుంది అనేసి ఈ విధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఐ విల్ స్టార్ట్ టుడే. మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్తవః మమాకం పాండవాచైవ కివకుర్వత సంజయః అనేది శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర మహారాజు పలికెను, ధర్మక్షేత్రే తీర్థస్థానంలో కురుక్షేత్రే కురుక్షేత్రమనే పేరు కలిగిన ప్రదేశంలో సమవేత సమకూడి యుయుస్తవః యుద్ధము చేయగోరి మామకాః నా పక్షము వారు పుత్రులు పాండవాః పాండు తనయులు చ మరియు ఏవ నిక్కముగా కిం ఏమి అకుర్వత చేశారు సంజయ ఓ సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు పాండవ తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? భాష్యము. భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞానము శాస్త్రము. అది గీతా మహాత్మ్యములో గీతా మహిమ సంగ్రహముగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తిని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వాక్యాలను లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానమును భగవద్గీతలోనే ఉన్నది. ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణ లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినటువంటి భాగ్యవంతుడై సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్నిత గోచరించిన విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టత, ప్రామాణికత. దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకరించబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయినది. మహాభారతంలో వర్ణించబడినటువంటి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనటువంటి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తుంది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము, ధర్మవిహిత కర్మలు చేయబడే స్థలము అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చర విజయావకాశము గురించి చాలా సందేహించాడు. ఆ సందేహముతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడు అయినటువంటి పాండవరాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడరాని అతనికి తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రులు విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగలిగాడు. అయినా స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినటువంటి కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ క్షేత్ర ప్రభావము గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు, ఇతర పాండవసుతులై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు.
సంజయుడు వ్యాసుని శిష్యుడు. అందుకే ధృతరాష్ట్రుని భవనంలో ఉన్నప్పటికీను అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితులను గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురవంశనీయులుగా పలికి పాండవ సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు. ఈ విధంగా పాండవ సుతులతో అంటే తన సోదరి సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నటి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేరు చేసే రీతిగా ధర్మపితమైన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నటి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కలు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని ధర్మరాజు పరమధర్మయుతులు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండి ఊహించబడినది. చారిత్రాత్మక వైదిక ప్రాముఖ్యతతో పాటుగా ధర్మక్షేత్రము కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది. ఇది ఫస్ట్ భగవద్గీత ఏంటి ఎలా ఉన్నది అన్న సారాంశము మొదటి పద్యం. తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ రెండవది సంజయ్ ఉవాచ నుంచి రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.